Hi, good evening, viewers. How is the Josh? How is the Josh? What about today? Today is Monday. We are in 111 planning. ఇంకో few days అయితే 112 ఎంటర్ అవుతాం. మార్నింగ్ యోగాలు ఎక్సర్సైజ్ చేశారా? కాంపిటేటివ్ లెవెల్స్ ప్రిపేర్ అయ్యారు. దే ఆర్ ప్రిపేరింగ్ దర్ ఎగ్జామ్స్. వాట్ అబౌట్ టుడేస్ టాపిక్? టుడేస్ టాపిక్ ఈజ్ సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్. అంటే మనము ఏదో ఒకటి చేయటం బెస్ట్, ఏమి చేయకుండా ఉండటం కంటే. కొంతమంది అంటారు, వాడు ఎందుకురా అది చేశాడు, చేతులు కాల్చుకుంటున్నాడు, ఎందుకురా అనవసరమైన అటెంప్ట్స్ అంటే. కొంతమంది బిఫోర్ ఏమీ తెలియదు. ఫ్యూచర్ అంతా మనం ఆలోచిస్తే మనకి గాడ్కి ఇంకా డిఫరెన్స్ ఏముంది? వీ డోంట్ నో వెదర్ సక్సెస్ విల్ కమ్ ఆర్ నాట్. అలాంటి టైమింగ్లో మనం ఒక ఎఫర్ట్ ఏదైనా పెట్టినప్పుడు తప్పులేదు. చేతులు కాల్చుకున్నాడు, ఆకులు కాల్చుకున్నాడు, అనవసరంగా డబ్బులు వృధా చేశారు, ఇలాంటి మాటలకి మీకు స్వస్తి చెప్పండి. సంథింగ్ ఏదో ఒకటి చేయాలి. ఎప్పుడైనా అది ఎక్స్పీరియన్స్ మిగులుస్తుంది. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ ఎలా చేయాలి అనేది నేర్పుతుంది. ఒకటి సినిమా తీసాడు, అట్టర్ ఫ్లాప్ అయింది, అరే ఆ ప్రొడ్యూసర్ వేస్ట్ వాడు అంటే. అలా కాదు, వాడు ప్రయత్నం చేశాడు, ఆ సినిమా కోసం ఇది చేశాడు. ఈరోజు ఫెయిల్ అవ్వచ్చు, బట్ ఇట్ ఈస్ ద పెడస్టల్ ఆఫ్ సక్సెస్. మనం నేర్చుకున్నాం కదా, మళ్ళీ నెక్స్ట్ సినిమాకు అది వ్యూ అవుతుంది. సో ఏదో ఒకటి చేయటం అనేది ఇంపార్టెంట్. అంటే ఏదో ఒకటి అంటే ఏదైనా నీ కార్యం అనిపించినప్పుడు యూ షుడ్ ఇంప్లిమెంట్. అది యాక్షన్ ద్వారా ఇంప్లిమెంట్ అయితే దెన్ యూ కెన్ అండర్స్టాండ్. నో బడీ కెనాట్ టెల్ విచ్ ఈస్ ద ప్రాపర్, విచ్ ఈస్ ద రాంగ్. బట్ మీరనేది ఏదో ఒకటి చేయండి. ఇంట్లో కూర్చొని కొంతమంది టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. టైం వేస్ట్ చేసుకుంటే సంథింగ్ ఏదో ఒకటి ప్రయత్నం చేయండి. పోతే పోయింది, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వండి. ఒకవేళ ఇంటర్వ్యూలో ఫెయిల్ అయినా సరే అది పెడస్టల్ ఆఫ్ ది నెక్స్ట్ దానికి సక్సెస్ అవ్వచ్చు. సో దట్ డోంట్ బీ ఫస్ట్రేట్. అర్థమైందా? అది మీకు ఏదైనా సరే, ఇప్పుడు సపోజ్ కష్టంగా ఉందని చెప్పేసి ఒక ఎగ్జామ్ రాయకపోతే దట్ రిజల్ట్ వాట్ వేస్ట్ కదా. నువ్వు ఎప్పుడు కూడా భయంలోనే ఉంటావు. వెళ్ళి అటెంప్ట్ చేస్తే మీకు ఆ టఫ్నెస్ తెలుస్తుంది. దాని ద్వారా నువ్వు నెక్స్ట్ ప్రిపరేషన్ చేయడానికి వీలుంటుంది. జేఈ మెయిన్స్ ఎగ్జామ్ కొంతమంది ఈసారి చాలామంది ర్యాంక్ రాలేదు, మ్యాథ్స్ టఫ్ ఇచ్చారని ఫీల్. కానీ అటెంప్ట్ చేయడం వల్ల తెలిసింది కదా విచ్ ఈస్ ద సబ్జెక్ట్ ఈజ్ టఫ్ అనేది. నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి ఉంది కదా సెకండ్, దానికి రాయటానికి ఇది బేస్మెంట్ అవుతుంది. సో దాన్ని ఇంకొద్దిగా ప్రిపేర్ అవ్వడానికి వస్తుంది. ఒకసారి ఫెయిల్ అయిన తర్వాత ఇంకా కమాండ్గా ఉంటాడు వీడు, అలర్ట్నెస్ తెచ్చుకుంటాడు. ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి, ఎలాంటి స్టెప్స్ తీసుకోకూడదు, ఒక అలర్ట్నెస్ వస్తుంది. అదే ఈజీగా కనుక యూ కెన్ గెట్ ద ఛాన్స్ అంటే నెక్స్ట్ లెవెల్లో అతనికి ఈజీనెస్ ఇంతేనా అనిపిస్తుంది. ఎప్పుడైతే ఫైట్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు అప్పుడు నీలో ఎంతూజియాజం కట్టలు తెంచుకుంటుంది. నువ్వు ముందుకు వెళ్ళటానికి సోపాన మార్గం అవుతుంది. సో ద గైస్, యూ షుడ్ బి స్ట్రాంగ్ ఎనఫ్ టు ట్రై ఫర్ దాట్. బాగా కష్టపడండి, ఏదో ఒకటి చేయండి. ఈ ఊరికే ఉండండి, వృధాగా కాలక్షేపం చేయటం అజ్ఞాన జీవితం కంటే మరణమే మంచిదని స్వామి వివేకానంద గారు చెప్పారు. కాబట్టి తిని కూర్చొని వృధాగా కాలక్షేపం చేయొద్దు. సంథింగ్ ఈచ్ ఈజ్ వాట్ ఎవర్ మీకు సరౌండింగ్స్లో ఉన్నది ఏది చేయగలుగుతారో, ఏది ఆలోచనకు వచ్చిందో అది ఫస్ట్ చేయండి. సో మీకు దాని ద్వారా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. దేర్ బై యూ విల్ గెట్ మోర్ పవర్. సో మార్నింగ్ యోగాలు ఎక్సర్సైజ్ చేయండి, మీలో మైండ్ సెట్ని డెవలప్ చేసుకోండి, కాన్ఫిడెన్స్ని డెవలప్ చేసుకోండి. దేర్ బై నేను చెప్పాను కదా, ప్రొసీజర్ ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్ని యూజ్ చేసుకోండి, మీ సక్సెస్ని ముందుకు తీసుకురండి. అందువల్ల ఏంటంటే ఒక అటెంప్ట్లోనే ఏది రాదు, ప్రయత్నం చేయాలి. అరే ప్రయత్నం చేస్తే మాత్రం నాకు గ్యారంటీ సక్సెస్ రావాలి అనే ప్రయత్నం చేస్తే అప్పటికి మీకు తెలియదు యాక్చువల్గా. బట్ అది కొంతమందికి మాత్రమే ఇది అవుతుంది. కొంతమందికి మాత్రం త్రూ ఎక్స్పీరియన్స్ ద్వారానే అనుకుని సాధించగలుగుతారు. కాబట్టి నేను చెప్పాను కదా, జీనియస్, బ్రిలియంటు ఈ కేటగిరీస్లో ఉన్న జీనియస్ వాళ్ళకి మాత్రం ఒకటి ఉంటుంది, వెళ్ళిపోతాడు, సక్సెస్ అయిపోతాడు. సో దట్ అది కాదు నేను అనేది. సో దాట్ మీరు అందరికీ, సామాన్య మానవులకి, యావరేజ్ పీపుల్కి, బిలో యావరేజ్ పీపుల్కి, అందరికీ నేను చెప్పేది అంశం ఏంటంటే మీరు అటెంప్ట్ చేయండి. సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్. దట్ ఈజ్ ఇంపార్టెంట్. సంథింగ్ ఏదో ఒకటి చేయండి. చేయటం వల్ల మీకు దానిలో కష్ట నష్టాలు, సుఖాలు తెలుస్తాయి. నెక్స్ట్ అటెంప్ట్కి దోహదకారం అవుతుంది. రైట్? నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు ది అదర్స్. వన్ మోర్ థింగ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నా ఎవ్రీ నోటిఫికేషన్ అవుతుంది. బాయ్, యువర్ శేష్.